ఈరోజు ఉదయం మనం శ్రీ రామర్పడు గ్రామంలో వేచి ఉన్న శ్రీ వెంకమ్మ తల్లి పేరంటాలమ్మ తల్లి దేవస్థానానికి విచ్చేసాం. ఇక్కడ రేపు రాబోయే సంక్రాంతి పండుగ వేడుకలు ఘనంగా ఈ కార్యక్రమం జరుపుతారు. దానికి సంబంధించిన విధి విధానాలు, ఆ కార్యక్రమాల సాంఘికత కార్యక్రమాల గురించి, అలాగే గ్రామంలో గ్రామోత్సవం కార్యక్రమం జరుగుతుంది. అమ్మవారు మనకి తెలిసి 14 నుంచి తర్వాత రోజుల వరకు కూడా గ్రామోత్సవం జరుపుతారు అని ఆ మాటల్లో మనం చైర్మన్ గారు, గుడి దేవస్థానం చైర్మన్ గారు శ్రీ పట్టపు చంటి గారు, ఆర్యా చంటి గారు అనే ఆయన్ని అడిగి తెలుసుకుందాం. అలాగే గుడికి సంబంధించిన అధికారులు కూడా మనం అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. అలాగే మన వెంకమ్మ తల్లి చైర్మన్ గారు ఆయన మాటల్లో కూడా ఈ దేవస్థానాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తారు ఏంటనే చెప్పి మనం ముఖాముఖిగా. నమస్కారం అండి చంటి గారు. ఈ గుడి అంకమ్మ తల్లి దేవస్థానానికి ఉన్న ప్రత్యేకత ఏంటి, అలాగే రాబోయే రోజుల్లో మీరు ఏ విధంగా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు పండుగ సందర్భం జనవరి 1 నుంచి కూడా మీకు పండుగ వాతావరణం స్టార్ట్ అయిందని చెప్పి అంటున్నారు. దాని గురించి మాకు ఉద్దేశించి చెప్పగలరు? శ్రీ వెంకమ్మ పేరంటమ్మ దేవస్థానం చైర్మన్గా ఎన్నికయ్యి మేము 2 నెలలు కావస్తుంది. ఈ పండుగ సందర్భంగా మేము అనేక కొత్త పనులు స్టార్ట్ చేయడం జరిగింది. మాకు కమిటీ ఏర్పడిన తర్వాత శ్రీ మన ప్రభుత్వ విప్పు యార్లగడ్డ వెంకట గారు, గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ యార్లగడ్డ వెంకట గారి ఆదేశాల మేరకు గుడిలో ఏ ఇబ్బందులు లేకోకుండా మన భక్తులకి సౌకర్యాలు చేయడమే మన లక్ష్యం అని నాకు ఉద్యోగం జరిగింది. దీనికి గాను మేము పాలక మండలి ఏర్పడిన తర్వాత ముఖ్యంగా మెట్లుకి 30,000 రూపాయలు కేటాయించి నా సొంత నిధులతో ముందల స్టార్ట్ చేయడం జరిగింది. 30,000 పెట్టి మెట్లుకి ఆ పక్క కానీ ఈ పక్క కానీ టైల్స్ బ్రహ్మాండంగా వేయటం జరిగింది. మరలా అమ్మవారి ఎదురుగా శ్రీ వెంకమ్మవారి ఎదురుగా గుమ్మం కాడ పల్లం అయిపోయి వాటర్ నిలుస్తున్నాయి. కథ పాలక మండలి ఏం పట్టించుకోలేదు. మీరైనా ఎంపటే కొద్దిగా దీన్ని పరిశీలించాలంటే నా దృష్టికి రాగానే ఎంపటే 2వ రోజున నేను అమ్మవారిని పుట్టింటికి వెళ్ళంగానే ఎంపటే దాన్ని ఆ రాయంతా తీసేసి ఆ టైల్స్ కొత్త టైల్స్ వేసి శుభ్రంగా మళ్ళీ బ్రహ్మాండంగా తయారు చేయడం జరిగింది. అదేవిధంగా పోయిన సంవత్సరం అమ్మవారి టెంపుల్కి రంగులు వేయటం జరిగింది. ఆ వేయటం జరిగిన దాంట్లో చిన్న లోపం, రంగులు మంచి వేయక ఆ తీసుకున్న కాంట్రాక్టు రంగులు వెలిచిపోయినట్టుంటే వెంపటే మా పాలకవర్గం రాగానే ఏంటి రంగులు బాగోలేదు, పెచ్చులు లేచిపోతున్నాయి అనగానే మా సొంత నిధులతో వెంపటే స్టార్ట్ చేసి పండగ ఇంకా 20 రోజులు ఉంది అనగానే మేము స్టార్ట్ చేసి మా 10 రోజుల్లో మేము రంగులు వేయడం జరిగింది. రంగులకి పట్ట వెంకటేశ్వరరావు, నేను, మల్లికార్జునరావు అని మా కమిటీ సభ్యుడు నెంబర్ గారు ఇద్దరం కలిసి పూనుకొని వెంపటే రంగులు స్టార్ట్ చేసి 10 రోజుల్లో రంగులు వేసాము. అందరూ భక్తులు వచ్చి చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు, మీకు చాలా ధన్యవాదాలని చెబుతున్నారు. మళ్ళీ అదేవిధంగా మా అమ్మవారిని పుట్టింటికి తీసుకెళ్ళాము. 1వ తారీఖు రోజున అంగరంగ వైభవంగా మళ్ళీ సంక్రాంతి ఇవాళ నుంచే స్టార్ట్ అయిందనే రూపంలో మేము అమ్మవారిని తీసుకెళ్ళడం జరిగింది. అట్టాగే భక్తులు కూడా వేలాదిగా పాల్గొన్నారు. అక్కడ కూడా మళ్ళీ సంక్రాంతి పండుగ స్టార్ట్ అయినట్టే ఇవాళ నుంచి అని అందరూ భక్తుల నోటిని కూడా మేము విన్నాము. మళ్ళా ఇప్పుడు ఇంకేమన్నా పనులు ఏమైనా ఉంటే ఈ 4 రోజులు చేసేసి మళ్ళీ కొత్త సంక్రాంతికి మళ్ళీ కొత్త వెలుగులు తీసుకొస్తున్నాము. మరి వచ్చిన భక్తులకి ఏ ఇబ్బంది లేకోకుండా, విఐపీలే కానీ భక్తులే కానీ ఎవరు వచ్చినా ఇబ్బంది లేకోకుండా శుభ్రంగా మేము చేస్తాకి సిద్ధంగా ఉన్నాము. మరలా ఈ క్యాలెండర్ ఈ జనవరి 1 అమ్మవారి తిరునాళ్ళ మహోత్సవంగా
క్యాలెండర్లు, పాంప్లెట్లు రిలీజ్ నిన్న చేయటం జరిగింది. ఇవాళ క్యాలెండర్లు, పాంప్లెట్లు నిన్న రిలీజ్ జరిగింది. ఇవాళ భక్తులందరికీ మేము పంచడం జరుగుతుంది. మరలా తెప్పోత్సవం కానీ ఏర్పాట్లు కూడా మేము చేస్తున్నాము. కాబోయే రేపు అమ్మవారి తిరణాలకి, అన్నదానం కార్యక్రమాలకి అన్నీ కూడా మేము ప్రిపేర్ అయిపోయి ఉన్నాము. దీని గురించి అమ్మవారి పండగ బ్రహ్మాండంగా చేస్తాకే మేమందరం ముందంజలో ఉన్నామని చెబుతున్నాం. గుడికి సంబంధించి రేపు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా భక్తులకు వచ్చే వాళ్ళకి మీరు ఏ విధంగా వాళ్ళకి అందుబాటులోకి తీసుకొస్తున్నారు? మేము పోలీసుల సహకారం తీసుకొని ఏ ఇబ్బంది లేకోకుండా చేస్తాకి టాయిలెట్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. మేము ఎండ కూడా తగలకుండా షామియానా ఏర్పాటు చేస్తున్నాము. అట్టాగే కాళ్ళు ఏమన్నా కాలుతాయని పోయినసారి ఇబ్బంది పడ్డారని అక్కడ కూడా మేము మ్యాట్లు ఏర్పాటు చేస్తున్నాము. ప్రతిదీ భక్తులకు ఇబ్బంది లేకుండా నెంబర్ 1గా చేసి చూపిస్తానని నేను కొత్తగా ఎన్నికైన చైర్మన్గా ఎటువంటి ఇబ్బంది కలక్కోకుండా మెడికల్ క్యాంప్ కూడా పెట్టాము. ఎటువంటి ఇబ్బంది లేకుండా మెడికల్ క్యాంప్ పెట్టాము. అట్లా వాటర్ బాటిల్ కూడా అందజేయడం జరుగుతుంది. వచ్చిన భక్తులకి, అమ్మవారి దగ్గరికి వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చక్కటి సౌకర్యం ఏర్పాటు చేయడం జరుగుతుంది. న్యాయంగా 14వ తారీఖు నాడు మాకు పండగ ఇక్కడ స్టార్టింగ్ అవుతుంది. 13 భోగి, 14 పండగ. ఈ ఊళ్ళో ప్రతి ఆనవాయితీ ప్రకారం వచ్చేది. 14వ తారీఖు నుంచి 18వ తారీఖు దాకా అమ్మవారు గ్రామోత్సవం జరుగుతుంది. ఈ పండగకి ప్రత్యేకంగా మేము చైర్మన్గా అయిన తర్వాత బాణసంచ వేరే 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 విధంగా మేము ఏర్పాటు చేయడం జరిగింది. అలంకారం, లైటింగ్ కానీ ఇంకా పోయినసారి కంటే ఇంకా బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది. బాణసంచ కానీ లైటింగ్ కానీ మొత్తం. అలాగే పండుగకి మీరు సాంఘిక కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారా? ఆ కోలాట ముత్యాలు, డప్పు వాయిద్యాలు, తీన్మారు డప్పులు, అనేకమైన ముత్య కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే అమ్మవారికి సన్నిధిలో ఈ కార్యక్రమం అంతా అయిపోయాక అన్నదాన కార్యక్రమాలు అలాంటి సాయి ఏమైనా చేస్తున్నారా? అన్నదానం 13వ తారీఖు నుంచి మేము డైలీగా ఇక్కడ అన్నదానం 6 రోజుల పాటు అన్నదానం చేస్తాము. లాస్ట్ 20వ తారీఖు నాడు 6,000 మందికి అన్నదానం బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. విన్నాం మనం. మన వెంకమ్మ తల్లి గుడి దేవస్థానం చైర్మన్ గారు పట్టం చండి గారు చెప్పిన విధి విధానాలు అన్నీ కూడా మనం తెలుసుకున్నాం. అలాగే ఇక్కడ పంతులు గారు ఉన్నారు. ఈ గుడిలో నిత్యం పూజ చేసే మన పంతులు గారిని కూడా ఏ విధంగా ఏమేమి పూజలు చేస్తారు ఏంటని చెప్పి కూడా మనం అడిగి తెలుసుకున్నాం. ప్రతిరోజు ఉదయాన్నే ఈ 4 రోజులు ఏమైనా ప్రత్యేకత పూజలు చేస్తారా లేకపోతే ఏంటి అనేది మనం అడిగి తెలుసుకుందాం. ఆయన మన అందుబాటులో ఉన్నారు. పంతులు గారు, అమ్మవారి పండుగ సందర్భంగా మీరు ఏమైనా పూజా కార్యక్రమాలు ప్రత్యేకత చేస్తారా? అమ్మవారు 12వ తారీఖు సాయంత్రం అమ్మవారి పుట్టింటి దగ్గర నుంచి పుట్టింటి వాళ్ళు ఇచ్చే బట్టలు అవి తీసుకుని అమ్మవారిని ఊరేగింపుగా గుళ్ళకి తీసుకొస్తాం. 12వ తారీఖు సాయంత్రం రాత్రికి అమ్మవారు ఆలయ ప్రవేశం చేస్తారు. 13వ తారీఖు భోగి సందర్భంగా ఆ రోజు అంతా పూజలు జరుగుతూ ఉంటాయి. పొద్దున్నుంచి సాయంత్రం అమ్మవారికి భోగి పళ్ళు పోస్తారు. గ్రామస్తులు, భక్తులు, ఆ పుట్టింటి వాళ్ళు అందరూ కూడా దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు. మర్నాడు 14వ తారీఖు గ్రామోత్సవానికి సంబంధించి పండగ సందర్భంగా ఆ రోజు పొద్దున్నే అమ్మవారికి విఘ్నేశ్వర పూజ, పుణ్యావచన, అమ్మవారికి గ్రామం మొదటి పూజ అలాంటివన్నీ చేసి ఆ రోజు ఊళ్ళో భక్తులందరూ కూడా వాళ్ళ మొక్కులని ఏడాది పాటు అమ్మవారు మాకు ఈ కార్యక్రమాలు జరిగితే అమ్మవారికి కోడినిస్తాం, మేకనిస్తాం, పసుపు కుంకుమ ఇస్తాం, బట్టలు ఇస్తాం, ఇలా అమ్మవారికి మొక్కుకుంటూ ఉంటారు. సంతానం కలిగిన వాళ్ళు ఏదైనా వాళ్ళు అలా మొక్కుకొని అమ్మవారికి మొక్కులందరూ తీర్చుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో చాలా దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడమే కాకుండా పొరుగు రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు కూడా 14వ తారీఖు ప్రత్యేకించి అమ్మవారి కోసం బయలుదేరి వస్తారు. ఆ కారణంగానే 14, 15, 16 ఇలా పండుగల్లో మార్పులు వచ్చినా గ్రామంలో 14వ తారీఖే సంక్రాంతి చేసే ఆచారం అందుకే ఎక్కువగా అలా ఉంటుంది. 100% అంటే 90 సంవత్సరాలు కనీసం 14వ తారీఖే వస్తుంది. 10 సంవత్సరాలు ఏమన్నా మధ్యలో అటు ఇటుగా వచ్చిన పండగలు తేడా వచ్చిన 15వ తారీఖు వస్తుంది. ఎక్కువ భాగం 14వ తారీఖు రావడం కారణంగా 14వ తారీఖే ఇక్కడ సంబరం జరిగే ఆచారంగా పెట్టుకున్నారు. ఆ కారణంగా 14వ తారీఖు సంబరం బాగా జరుగుతూ ఉంటుంది. ఆ 14వ తారీఖు రాత్రికి అమ్మవారిని ఊరేగింపుగా గ్రామోత్సవానికి తీసుకెళ్ళడానికి ప్రారంభం చేసి అక్కడి నుంచి ఈ గ్రామం, పక్క గ్రామం, ప్రసాదంపాడు గ్రామాలు, కాలువ అవతల మొత్తం అంతా కూడా అమ్మవారు తను స్వయంగా
గ్రామంలో వాళ్ళందరినీ ఆశీర్వదించడానికి ఊరేగింపుగా వెళ్ళి ఆవిడ వాళ్ళందరి దగ్గర భక్తులు ఇచ్చే కానుకలు తీసుకొని వాళ్ళందరినీ ఆశీర్వదించి మళ్ళీ గ్రామోత్సవం పూర్తి చేసుకుని అమ్మవారికి తెప్పతిరణాలు అది చేస్తారు. ఇక్కడికి రాగానే వచ్చిన తర్వాత అమ్మవారిని ఉయ్యలోత్సవం చేసి తర్వాత మళ్ళీ ఆలయంలో ప్రవేశింపజేస్తారు. ఈ అన్ని రోజులు కూడా భక్తులందరూ సహాయ సహకారాలు మన ఆలయ చైర్మన్ గారు ఉన్న టీడీపీ గవర్నమెంట్లో బాగా జరిగే అవకాశాలు ఉన్నంత వరకు బాగా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా ఆలయంలో ప్రత్యేకంగా వచ్చి కార్యక్రమాలన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి. భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని కార్యక్రమాలు జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. గుడికి సంబంధించిన అధికారులను అడిగి ఈ విధి విధానాలు అడిగి తెలుసుకుందాం. పేరు వచ్చి బాలు గారు మాట్లాడతారు. శ్రీ వెంకమ్మ పేరంటాల అమ్మవారి దేవస్థానము వార్షికంగా జరుగు సంక్రాంతి జాతర మహోత్సవంలో 2026 సందర్భంగా అమ్మవారి క్యాలెండర్ మరియు పాంప్లెట్ ఆవిష్కరించడం జరిగినది. ఈ కార్యక్రమానికి దేవస్థానం చైర్మన్ శ్రీ పట్టప వెంకటేశ్వర గారు మరియు గ్రామ పెద్దలు కమిటీ సభ్యులందరూ పాల్గొనడం జరిగింది. ఈవో పి ప్రియాంక గారు కూడా పాల్గొని ఈ పాంప్లెట్స్ మరియు క్యాలెండర్స్ ఆవిష్కరించడం జరిగినది. ఇప్పుడు బాలు గారి మాటల్లో మనం విన్నాం.